పోటీ చేశారు. బీజేపీ ఈసారి 1,03,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. రఘునందనరావు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో 62 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోవూరు నుంచి పోటీ చేసిన మన ప్రియతమ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 62 సంవత్సరాల చరిత్రను తిరగరాశారు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు కోవూరు నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యురాలుగా ఎన్నికవడం మా అందరికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీకి వెళితే ఎటువంటిది కూడా ఆశించకుండా కూడా ప్రజలకి సేవ చేయడం కోసం మాత్రమే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వాళ్ళు మాకు ఎమ్మెల్యే కావడం మా అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధికమైన మెజారిటీతోగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఈరోజు ఎంపీగా పోటీ చేసి అత్యధికమైన మెజారిటీతో గెలుస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు పార్లమెంట్ స్థానంలో కూర్చుంటే నెల్లూరు అభివృద్ధి ఊహాజనితం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించరా, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించరా అని ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో ఈరోజు వేమిరెడ్డి దంపతులు కూడా అటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని తెలియజేసుకుంటూ అందరికి కూడా జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.